నేను మీ చెంటిక ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డేట్ 28 రివ్యూ ఇస్తాను. అండ్ రివ్యూతో పాటు నాగార్జున గారి ఇంట్రో, నాగార్జున గారి డ్రెస్ కర్టసీ అండ్ నాగార్జున గారి ఫీడ్బ్యాక్ ఫర్ ద కంటెస్టెంట్స్ అండ్ అది ఆడియన్స్ పల్స్కి ఎంత దగ్గరగా ఉంది, ఎంత జెన్యున్గా ఉందనేది విశ్లేషించుకుందాం. అండ్ ఎలిమినేట్ అయింది ఎవరు, ఎలిమినేట్కి కారణం ఎవరు, ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. ఓపెన్ చేస్తే నాగార్జున గారి ఎంట్రీ విత్ శనివారం సరిపోదా మూవీ నుంచి నాగార్జున గారి స్టెప్స్ ఎవర్ గ్రీన్ అండ్ డెనిమ్ షర్ట్లో వచ్చాడు. డెనిమ్ షర్ట్స్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్, అలాగే నాగార్జున గారు ఎవర్ గ్రీన్, చాలా బాగున్నారు అండ్ స్టెప్స్ కూడా అదిరిపోయాయి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. కట్ చేస్తే నాగార్జున గారు సోనియా ఆవేదన చెందుతుంది, తన ఆవేదన ఏంటో తెలుసుకుందామని చెప్పేసి హౌస్లోకి తీసుకెళ్లారు. సో సోనియా నిఖిల్తో కన్వర్జేషన్, నా ఇంటెన్షన్ ఎప్పుడు తప్పులేదు. సో నా ఇంటెన్షన్ తప్పు ఉంటే నేను నిఖిల్తో అంతసేపు నేను ఆలోచించాను, హార్ట్ బ్రేక్ అవ్వను నిఖిల్ అన్న మాటలకి. అండ్ హౌస్ వాళ్ళు ఎవరు కూడా నన్ను నమ్మట్లేదు, కాబట్టి ఒకవేళ నేను వెళ్ళిపోతే కనుక నేను కూడా అబ్బాయిలాగా ఏదన్నా డిస్టర్బ్గా మాట్లాడేసి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నానని చెప్పేసి అనడం. నిఖిల్ అలాంటివి చేయొద్దు అని చెప్పేసి నిఖిల్ వద్దన్నాడు. సో నాగార్జున గారు సోనియాని అడిగారు, నీ ఆవేదన ఏంటి, నీ బాధ ఏంటి, నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుమని చెప్పేసి. బట్ సోనియా ఒక్క మాట కూడా అడగలేదు, లెట్ ఇట్ బి అని చెప్పింది, కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంది. అండ్ నిఖిల్ని అడిగితే నిఖిల్ని కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, నా తరఫున ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు చెప్పేసి సోనియా క్లియర్గా నాగార్జున గారు. సో నెక్స్ట్ నాగార్జున గారు యష్మిని అడుగుతారు, యష్మి సోనియా బాధ ఏంటి, సోనియా కన్సర్న్ ఏంది అని అడిగితే సో యష్మి ఒకటే చెప్తుంది, నేను లాస్ట్ 3-4 డేస్ నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే పృథ్వీరాజ్ అండ్ నిఖిల్ ఒక సిస్టర్ లాగా కన్సిడర్ చేస్తారు సోనియాని. అండ్ సోనియా తనకు తోచింది చెప్తుంది, యాజ్ అ సిస్టర్ వాళ్ళకి గైడ్ చేస్తుంది, బట్ ఎక్కడ కూడా వాళ్ళు వినరు అని చెప్పి చెప్పడం. బట్ హౌస్ అంతా తనని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని చెప్పేసి అనడం. నాకు కూడా ఈ క్లైన్లోకి వచ్చాక నాకు అర్థమైంది సోనియా గురించి, అవతల క్లైన్లో ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదని క్లియర్గా చెప్పింది. అండ్ నాగార్జున గారు ఓకే, సో నాగార్జున గారు సోనియాకి సపోర్ట్ చేస్తూ ఓకే సోనియా ఇంటెన్షన్ కరెక్టే ఉంది, బట్ హౌస్ అంతా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తాడు. అండ్ హౌస్కి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. బేసిక్గా ఇది హౌస్కి చెప్పినట్టు లేదు, బయట ఆడియన్స్కి చెప్పినట్టు ఉన్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో గైస్, ఇక్కడ నాగార్జున గారు డెఫినెట్గా 100% జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. అండ్ ఆడియన్స్ పల్స్కి ఇది ఏమాత్రం దగ్గరగా లేదు. సో సోనియా గురించి ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి, తను చేసిన యాక్టివిటీస్ కానీ తను ఉన్న విధానం కానీ ఎవరికి నచ్చలేదు. అందుకే ఈరోజు సోనియా బయట ఉంది. బట్ బయటికి వెళ్ళే ముందు ఇలాంటి ఇంటెన్షన్స్తో, ఇలాంటి టాక్తో వెళ్తే డెఫినెట్గా తన కెరియర్కి బాగుండదని చెప్పేసి ఇంత బ్యూటిఫుల్గా కన్వే చేశాడు మెసేజ్ని. అండ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ డెఫినెట్గా అది ఆడపిల్లకు ఒక మంచి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇంత బ్యూటిఫుల్గా కన్వే చేసినట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వచ్చేసి నాగార్జున గారు సండే ఫండే భాగంగా కొత్త గేమ్ ట్యూన్ పట్టు గెస్ కొట్టు. ఈ గేమ్ శక్తి టీం అండ్ కాంతారా టీం సపరేట్ ఆడాలి. ఒక్కో క్లైన్ నుంచి ఒక్కో మెంబర్ రావాలి అండ్ ట్యూన్ వినిపిస్తారు. ఆ ట్యూన్ గెస్ చేసి ఆ ట్యూన్లో ఉన్న ఆ పాటలో ఉన్న హీరోయిన్ని సెలెక్ట్ చేసి అక్కడున్న బోర్డు పైన పెట్టాలి. సో ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకి ఒక పాయింట్. గైస్, ఈ గేమ్లో కాంతారా టీం విన్ అయింది. అండ్ విష్ణుప్రియ, పృథ్వీరాజ్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. విష్ణుప్రియ అయితే స్పెసిఫిక్గా రంగమ్మ మంగమ్మ సాంగ్కి సూపర్గా అదరగొట్టింది. అండ్ నాగార్జున గారు కూడా చాలా ఎంజాయ్ చేశారు. డెఫినెట్గా ఇది ఒక టీఆర్పీ రేటింగ్లో ఈ 10-15 మినిట్స్ వాజ్ ద హైయెస్ట్. సో నాగార్జున గారు ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు 14,60,000 అయింది. అండ్ ఈ గేమ్ ఎంటర్టైన్ చేశారు కాబట్టి 40,000 యాడ్ అవుతుంది. అండ్ టోటల్ ప్రైజ్ మనీ ఈజ్ నౌ 15 lakhs. నౌ ఇట్స్ అ సేవింగ్ టైమ్. సో నాగార్జున గారు నామినేషన్లో ఉన్న వాళ్ళని అందరినీ నిలబడమన్నాడు ఎక్సెప్ట్ మణికంఠ, బికాస్ మణికంఠ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నాడు. సో నిలబడ్డ వాళ్ళందరిలో పృథ్వీరాజ్ని సేవ్ చేస్తాడు బిర్యానీ ఇచ్చి. కట్ చేస్తే సండే ఫండే భాగంలో మరో గేమ్ నీకే అంకితం. ఈ గేమ్లో ఒక బౌల్ ఉంటుంది, బౌల్లో కొన్ని చిట్స్ ఉన్నాయి అండ్ చిట్స్లో ఒక్కో వర్డ్ రాసి ఉంటుంది. సో బిగ్ బాస్ ఒక అరచే గ్లౌజ్ ఇచ్చాడు అండ్ ఒక్కో మెంబర్ వచ్చేసి ఆ చిట్ తీయాలి అండ్ చిట్లో వర్డ్ ఎవరికి అంకితమో చెప్పాలి. చెప్పేటప్పుడు ఆ గ్లౌజ్ వేసుకొని ఆ గ్లౌజ్తో వాళ్ళది చెంపదెబ్బ కొట్టి చెప్పాలి. ఈ గేమ్లో ఎవరికి ఏ వర్డ్ ఆర్ బిహేవియర్ని అంకితం చేస్తారో చూద్దాము. స్టార్టెడ్ విత్ ప్రేరణ సోనియాని అంకితం చేసింది టాక్సిక్ అని చెప్పేసి. అండ్ బేసిక్గా ప్రేరణ స్టేట్మెంట్స్ కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి, బట్ సోనియాకి పర్ఫెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఫస్ట్ టైం ప్రేరణ స్టేట్మెంట్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి.
నైనిక విష్ణుకి లౌడ్ స్పీకర్ అని అంకితం చేసింది. కిరాక్ సీత మణికంఠకి విక్టింగ్ కార్డ్ అని అంకితం చేసింది. ఆదిత్య మణికంఠకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని అంకితం చేశాడు. నబీల్ నిఖిల్కి సేఫ్ ప్లేయర్ అని అంకితం చేశారు. పృథ్వీరాజ్ మణికంఠకి మ్యానిపులేటర్ అని అంకితం చేశాడు. యష్మి పృథ్వీరాజ్కి అటెన్షన్ సీకర్ అని అంకితం చేసింది, ఎస్పెషల్లీ ఫ్రమ్ గర్ల్స్ అని చెప్పేసి. అండ్ నిఖిల్ మణికంఠకి ఎయిమ్లెస్ అని అంకితం చేశాడు. మణికంఠ నిఖిల్కి బయాస్డ్ అని అంకితం చేశాడు, ఎస్పెషల్లీ టు సోనియా అండ్ పృథ్వీరాజ్ అని చెప్పేసి. విష్ణు మణికంఠకి ఇన్మెచ్యూర్ అని చెప్పేసి అంకితం చేసింది. సోనియా విష్ణుకి సెల్ఫిష్ అని అంకితం చేసింది. గైస్, ఫర్ సపోజ్ ఈ గేమ్ ఆడియన్స్కి ఇచ్చేసి ఇవే వర్డ్స్ ఇస్తే మీరు ఏ వర్డ్ ఎవరికి అంకితం చేస్తారో కమెంట్స్లో చెప్పండి. నౌ ఇట్స్ అ సేవింగ్ టైం. నామినేషన్లో నలుగురిని నిలబడమన్నాడు. అండ్ నిలబడ్డ నలుగురిలో ఎవరు సేవ్ అయ్యారంటే ప్రేరణ సేవ్ అయింది. అండ్ మణికంఠ, ఆదిత్య, సోనియా డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఈ ముగ్గురిని సపరేట్ రూమ్లోకి పిలిచారు నాగార్జున గారు. యాక్షన్ రూమ్లో సోనియా అండ్ ఆదిత్యకి అక్వేరియం పెట్టారు. అండ్ అక్వేరియంలో ఎవరు బ్రేక్ చేస్తే ఎవరిది అక్వేరియం రెడ్గా అవుతే వాళ్ళు అన్సేఫ్, గ్రీన్గా అయిన వాళ్ళు సేఫ్. సో ఆదిత్య సేఫ్ అయ్యాడు అండ్ సోనియా డేంజర్ జోన్లో ఉంది. సో ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది మణికంఠ అండ్ సోనియా. సో నాగార్జున గారి అనౌన్స్మెంట్, లివింగ్ రూమ్లో ఉన్న హౌస్మేట్స్కి అందరికీ ఇప్పుడు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు, సోనియా అండ్ మణికంఠ. సో మీరందరూ సరిగ్గా ఆడట్లేదని చెప్పేసి మణికంఠని డేంజర్ జోన్లో ఆల్రెడీ పెట్టారు. అండ్ ఆడియన్స్ పోల్ ప్రకారంగా సోనియా ఇప్పుడు లో దాంట్లో ఉంది కాబట్టి తను కూడా డేంజర్ జోన్లో ఉంది. సో ఈ ఇద్దరిలోంచి ఒకరు సేఫ్ కావచ్చు, ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో ఎవరు సేఫ్ కావాలి, ఎవరు ఎలిమినేట్ కావాలన్నది మీ చేతిలో ఉందని చెప్పేసి నాగార్జున గారు అనౌన్స్ చేశారు. సో నాగార్జున గారు లివింగ్ రూమ్లో ఉన్న హౌస్మేట్స్కి అందరికీ ఒక విషయం చెప్పాడు. నేను ఎవరి పేరైతే చెప్తానో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి, బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే వాళ్ళ కోసం నించోవాలి. ఎవరి పేరు చెప్పినప్పుడు అయితే మీరు కూర్చొని ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయనట్టు. సో నాగార్జున గారు మణికంఠ పేరు చెప్పగానే హౌస్లో అందరూ, లివింగ్ రూమ్లో ఉన్న వాళ్ళు అందరూ లేచారు ఎక్సెప్ట్ నిఖిల్, పృథ్వీరాజ్ అండ్ నైనిక. అండ్ సోనియా పేరు చెప్పగానే ఓన్లీ నిఖిల్, పృథ్వీరాజ్ అండ్ నైనిక. సో అల్టిమేట్గా మణికంఠ సేవ్ అయ్యాడు అండ్ సోనియా ఎలిమినేట్ అయింది. సో నాగార్జున గారు ఇక్కడ మణికంఠ గురించి ఇంకో విషయం చెప్పాడు. అదేంటంటే హౌస్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతానికి మణికంఠ జైల్లో ఉంటాడు. అండ్ చీఫ్ కాంతారా చీఫ్ జైల్లో వేస్తుంది మణికంఠని. సో ఎప్పుడు తీస్తారా అన్నది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో బయటికి వచ్చిన సోనియా, ఇంట్లో ఉన్న గర్ల్స్ ఎవరు కూడా అందరూ కూడా ఐసోలేట్గా చూశారు. సో ఎవరు కూడా నన్ను నమ్మలేరని చెప్పేసి సోనియా. అండ్ నాగార్జున గారు ఎస్ నువ్వు వాళ్ళు నమ్మలేరని చెప్పేసి, వాళ్ళు నిన్ను నమ్మలేరని చెప్పేసి. బట్ గైస్, ఇక్కడ నాకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. సోనియాకి ఈజీగా అర్థం కావాలి, ఇంతమంది హౌస్లో 5 మెంబర్స్, 7 మెంబర్స్, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ తనని ఎవరు నమ్మట్లేదు అంటే తన బిహేవియర్ కానీ, తన ఆడే విధానం కానీ ఎలా ఉందో తను చెక్ చేసుకోవాల్సిందే. అది ముందే చెక్ చేసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. సో బయటకు వచ్చిన సోనియాకి నాగార్జున గారు మహాతాలి ఐటమ్స్ ఇచ్చేసి, మహాతాలి ఐటమ్స్లో ఎవరికి ఏ క్యారెక్టర్కి అప్లికబుల్ చెప్పమని చెప్తే, విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని చెప్పేసి, కిరాక్ సీత కాకరకాయ ఫ్రై లాగా టపటపా మాట్లాడేస్తుంది, నోటికి ఏది వస్తుంది మాట్లాడేస్తుందని చెప్పడము, ప్రేరణ ఆవకాయ అని చెప్పేసి నబీల్ని రోటీతో కంపేర్ చేయడం. సో నబీల్ చూడడానికి హార్డ్గా మాట్లాడతాడు అండ్ నామినేషన్ టైంలో తన స్టైల్లో చెప్తారు కానీ చాలా సాఫ్ట్, చాలా గుడ్ బాయ్ అని చెప్పేసి చెప్పడం. పృథ్వీని పాయసం కింద కన్సిడర్ చేయడం, నిఖిల్ని రైస్ కింద కన్సిడర్ చేయడం, ఈ మహాతాలి అసలు నువ్వు లేనిదే వేస్ట్ అని చెప్పి అనడం. అండ్ యష్మి చేపల వేపుడు అని చెప్పేసి, సో దాంట్లో ముళ్ళు కూడా ఉంటాయి, నామినేషన్ టైంలో తెలుస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పడం. అండ్ నైనికాని అప్పడం కింద కన్సిడర్ చేయడం బికాస్ నైనిక. సో గైస్, ఇక్కడితో సోనియా ప్రయాణం ముగిసింది బిగ్ బాస్ చాప్టర్ యాజ్ ఆఫ్ నౌ. సో మీకేమనిపించింది? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏవీలో కూడా సోనియాది పృథ్వీతో క్లోజ్గా ఉన్నది, నిఖిల్తో క్లోజ్గా ఉన్నది, ఎక్కడ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే డెఫినెట్గా నాగార్జున గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, యష్మి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ మ్యాచ్ కావాలంటే అవి ఏవీలో వేయొద్దు. సో మీకు కూడా ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. సో నాగార్జున గారి వన్ మోర్ అనౌన్స్మెంట్, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావాలా వద్దా అనేది మీ చేతిలో ఉంది, కానీ ఎప్పుడు రావాలా అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరగబోతుంది. అది ఎప్పుడు జరుగుతుందో అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వీక్లో మీట్ ఎలిమినేషన్ ఉంటుంది. సో డెఫినెట్గా హౌస్ని ఒక కంటితో వాచ్ చేస్తూ ఉండను అని చెప్పేసి
బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున గారు. గైస్ మీరు కూడా అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ ఆడియన్స్ ఎవరైతే జెన్యున్గా ఉంటున్నారో, ఎవరైతే ఫేక్గా ఉండట్లేదో వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నారో డెఫినెట్గా హౌస్ బయట ఉంటున్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మీరు ఆదిత్యని కన్సిడర్ చేయండి. సో ఆదిత్య ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడో లాస్ట్ వరకు అలాగే ఉన్నాడు. ఓన్లీ ద థింగ్స్ ఏంటంటే తన ఇంప్రూవైజేషన్, గేమ్లో ఇంప్రూవ్ కావడము, గేమ్లో ఇంక్లూడ్ కావడం ట్రై చేస్తున్నాడు. సో తను జెన్యున్గా ఉన్నాడు కాబట్టి ఇంకా కొనసాగుతున్నాడు. ఎవరైతే ఫేక్గా చేస్తున్నారో, ఎవరైతే టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళు హౌస్ బయట ఉంటున్నారు. సో గైస్ కీప్ వాచింగ్. జరిగిన విషయాలన్నీ మీరు ఇప్పుడు చూసారు. మీకు అనిపించిన స్టేట్మెంట్ కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చెడ్డికా సైనింగ్ ఆఫ్.